వియట్ వాయిస్ ఆఫ్ నేషన్ రాష్ట్ర ప్రజలందరికీ దత్త జయంతి శుభాకాంక్షలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జురాసంగం మండలం బర్దీపూర్ గ్రామంలోని శ్రీ దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన దత్తాత్రేయ జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహకు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ అవధూతగిరి మహారాజ్ వేద పాఠశాల విద్యార్థులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ దత్తాత్రేయుని శుభాశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అని ఆకాంక్షించారు. బర్దీపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ఆనవాయితీగా ప్రతిసారి వచ్చి మొక్కులు చెల్లించుకుంటానని తెలిపారు. ఈరోజు శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఆశ్రమంలో శ్రీ దత్త యజ్ఞం, చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. भगवद्विश्वेश्वराय महादेवाय पुष्पकाय जलन्ते प्राणां कर्मजन्ते पद्मे सदां पद्मवर्णां स्वामिहा वक्रये श्रियं चन्द्रां दवा Director sir, 1 second please. దత్తగిరి క్షేత్రం బర్దీపూర్ ఇప్పుడు కాదు, గత 35 సంవత్సరాల నుంచి క్షేత్రాన్ని వచ్చి దర్శించుకొని గురువుగారిని దర్శించుకొని వారు ఆశీర్వదించుకొని ఇప్పుడు ముందుకు పోయే వల్ల మేము ఇప్పుడు అదే పద్ధతిలో అదే సంప్రదాయంలో ముందుకు పోతున్నాము. ఈరోజు దత్త జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరూ కూడా శుభాకాంక్షలు. ఆ గురు దత్త గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన సమాజం మీద ఉండాలి. మనకు రాబోయే కాలంలో ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందియాలి. అందరికి కూడా గురు ఆశీస్సు ఉండాలని చెప్పి నిండారా మనసుండారా నేను ఆ గురువుని ప్రార్థించుకుంటున్నాను. శ్రీ 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 దత్తగిరి మహారాజ్ ఆశ్రమం బర్దీపూర్లో దత్త జయంతి మహోత్సవ కార్యక్రమం. ఈ దత్త జయంతి అనే దాని గురించి ఒక అద్వైత సాంప్రదాయకం, దత్తావతారం అంటే అద్వైత సాంప్రదాయకం, ద్వైతం అద్వైతం రెండు ఉన్నాయి. అద్వైత సాంప్రదాయకం లోపల దత్తాత్రేయ గురు స్వరూపం అంటే 33 కోట్ల దేవతల గురువు ఎవరు అంటే దత్తాత్రేయ. అటువంటి అందరి సమానం చూసేటట్లాంటి సమదృష్టి ఎవరి దగ్గర ఉన్నది అనుకుంటే అది దత్తాత్రేయ దగ్గర ఉన్నది. అటువంటిది ఆ దత్తాత్రేయ జయంతి అంటే జ్యోతి స్వరూపంగా ఈ భారతదేశంలో ప్రపంచంలో జ్యోతి స్వరూపం లేక ఆయన జననమైనట్లాంటి సందర్భం లోపల 21,000 మీద 600 దీపారాధన కార్యక్రమము, 21,000 మీద 600 ఏ దాని గురించి చేయాలని అంటే ప్రతి మనిషికి శ్వాస నుంచి అజప మంత్రం 26,000 సార్లు జరుగుతుంటుంది. ఆరోగ్యం ఉన్నటువంటి వాళ్ళకు, అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళకు ఈ సంఖ్యతో సంబంధం లేదు. ఆరోగ్యం ఉన్నటువంటి మాత్రము ఈ సంఖ్యతో సంబంధం. అనారోగ్యులు ఉన్నారనుకుంటే ఎక్కువ శ్వాస తీసుకుంటారు, ఒక యోగులు ఉంటే తక్కువ శ్వాస తీసుకుంటారు. ఈ యోగులకు రోగులకు సంబంధం లేదు. ఆరోగ్యం ఉన్నట్టు మనుషులకు అందరికీ 21,000 మీద 600 శ్వాస నుంచి అజప మంత్రం జరుగుతుంది. ఒక శ్వాసకు ఒక జ్యోతి వెలిగించేటట్లాంటి కార్యక్రమం జ్యోతిర్లింగం అంటాం మనం. అటువంటి అన్ని జ్యోతులు వెలిగితే ఒక లింగాకారం కనపడాలి. ఈ యొక్క దీని నుంచి ఏమి లాభం భక్తుల కంటే దీపం కలిగిన ఇంట్లోనూ దాపుగా శ్రీ లక్ష్మీదేవి ధనములు ఇచ్చాను. లక్ష్మీ ప్రాప్తి కావాలన్నా, మోక్ష ప్రాప్తి కావాలన్నా దీపారాధన కావాలి. అందులో మోక్షానికి అంటే ఆత్మజ్యోతికి సంబంధం అన్నట్ల ఆవుషం అభివృద్ధి కావాలన్నా ఈ యొక్క దీపారాధన కార్యక్రమం కావాలి. ఇందులో ఆత్మజ్యోతి ఉంటేనే మనం మాట్లాడగలుగుతున్నాం.
ఆత్మజ్యోతి లేకపోతే మనం మాట్లాడలేము. అందుకు ఒక శ్వాసకు ఒక జ్యోతి వెలిగియాలని చెప్పి నిర్ణయం చేసినట్లాంటిది 21 యజ్ఞగుండాలతోని ఒక యజ్ఞాలు 21 యజ్ఞగుండాలతో అందరూ సుమారుగా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అన్ని ప్రదేశాల నుంచి అందులో పాల్గొన్నట్లాంటిది. అదే ప్రకారంగా ప్రతి సంవత్సరం ఏదైతే ఈ చండీ హోమం ఉన్నదో, చండీ హోమంది శక్తిపీఠం, మనకి శక్తి మాట్లాడటం శక్తి ఇచ్చిందంటే ఆ చండీ, అటువంటి చండీ యజ్ఞంలో పలవి అందరు భక్తులందరూ సహకరించి దానికి చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నట్లయినవి అందరు భక్తులు సహకరించి దానికి పూర్ణ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం లోపల మన హెల్త్ డిపార్ట్మెంటు మినిస్టర్ గారివి దీని పూర్ణావతి కార్యక్రమానికి వచ్చి దాని పూర్ణావతి కార్యక్రమం చేసింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ సహకరించి ఇంకా పెద్ద అభివృద్ధి కార్యక్రమం చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీపదం సుభదాకారం వృద్ధిపుర నివాసినం కల్పవృక్ష సంశాంతం గురుం దత్తగిరిం భజే. శ్రీ 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 దత్తగిరి మహారాజ్ ఆశ్రమం భరత్పురం నందు ప్రతి సంవత్సరానుసారంగా ఈ సంవత్సరం కూడా దత్తాత్రేయ జయంతి మహోత్సవములు 19వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు నిరంతరంగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. మొన్నటి రోజు నుంచి మన దత్తాత్రేయ యజ్ఞం మరియు చండీ యాగం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అది ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం. ఈరోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఈరోజు దత్తాత్రేయ హోమ పూర్ణాహుతి మరి చండీ హోమ పూర్ణాహుతి, తదనంతరము దత్తాత్రేయుల డోలారోహణం కార్యక్రమం ఉంటుంది. ఆ డోలారోహణం అయిన తర్వాత దీపారాధన కార్యక్రమం. మన భారతీయ సనాతన ధర్మంలో దీపానికి అత్యద్భుతమైనటువంటి ఒక స్థానం ఉంది. ఎందుకంటే దీపాన్ని ఎందుకు వెలిగిస్తామంటే దీపం అనేటటువంటిది సాక్షిభూతమైనటువంటిది, ఉన్నది ఉన్నట్లు చూపించేటటువంటిది శక్తి ఏదైతే ఉందో అది జ్యోతికి దీపానికి ఉంది. అందుకని ఎక్కడ పూజ చేసినా ఏ శుభకార్యం చేసినా దీపాన్ని వెలిగించకుండా మనం ఆ కార్యక్రమాలు చేయం. అందుకని ఇక్కడ అవధూతగిరి మహారాజు గారు మన మానవుని యొక్క శ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉంటాయో 21,600 శ్వాస నిశ్వాసాలు ఉంటాయి. కాబట్టి ఆ 21,600 దీపారాధన చేయాలనే సంకల్పంతో అది